5 టీ20ల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడవ టీ20లో ఇంగ్లాండ్ జట్టు 26 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ గెలుపుతో 5 టీ20ల సిరీస్‌ను ఇంగ్లాండ్ 1-2తో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 171 పరుగులు చేసింది గానీ, భారత్ మాత్రం కేవలం బ్యాట్స్‌మెన్స్ వైఫల్యంతోనే పూర్తిగా తలకిందులైపోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపైన స్పందించిన సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. అసలు ఇంతకీ సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే, సెకండ్ ఇన్నింగ్స్ టైంలో డ్యూ వస్తుందని నేను భావించాను. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ క్రీజ్‌లో ఉన్నంత వరకు ఈ మ్యాచ్ మా చేతుల్లోనే ఉందనుకున్నాను. ఈ గెలుపు క్రెడిట్ గురించి చెప్పాలంటే అది ఆదిల్ రషీద్ అనే చెప్పాలి. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అందుకే అతను వరల్డ్ క్లాస్ బౌలర్ అయ్యాడు. మాకు స్ట్రైక్ రొటేట్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అందుకే మేము జట్టులో ఎక్కువ స్పిన్నర్లను తీసుకుంటున్నాం. టీ20 మ్యాచ్‌ల్లో ఎప్పుడూ మేము ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాం. బ్యాటింగ్ విభాగంపై మేము చాలా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. మొదటగా బ్యాటింగ్ గురించి మాట్లాడాలంటే నా వైఫల్యం గురించే మాట్లాడాలి. నేను నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినంత మేర ఇక్కడ నేను దాన్ని ప్రణాళికల్లో పెట్టలేకపోయాను. అంతేకాదు మా జట్టు బ్యాట్స్‌మెన్స్ అందరూ అనవసరపు షాట్స్ కోసమే ప్రయత్నించి మేము విఫలమయ్యాము. ఇక డ్రెస్సింగ్ రూమ్‌లో మా తప్పిదాలపై చాలా తీవ్రంగా చర్చించాలి. వచ్చే మ్యాచుల్లో షమి రాణిస్తాడన్న నమ్మకం ఉంది. వరుణ్ చక్రవర్తి నెట్స్‌లో తీవ్రంగా కష్టపడ్డాడు. అతను ఎంతో క్రమశిక్షణ కలిగిన బౌలర్. ఎంతో కష్టపడతాడు. అందుకు తగ్గ ప్రతిఫలితాన్ని పొందుతున్నాడు. ఈరోజు ఎవరి ఆట మీదైనా కొద్దిగా సంతృప్తి కలిగింది అంటే అది వరుణ్ చక్రవర్తిదే అంటూ ముగించాడు. అయితే ఇక 3 టీ20 మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత షమి విలువ గుర్తొచ్చిందో ఏమో మరి, 4 టీ20 మ్యాచ్‌లో షమి వస్తాడన్న విషయాన్ని అధికారికంగా చెప్పాడు.